మీకు పెళ్ళయిందా? తిక్క కుదిరిందా? అబ్బా అమ్మా కంచి కామాక్షి మధుర మీనాక్షి, నా భార్య నుండి బావమరిది నుండి కాపాడే బాధ్యత మీదే. నాకు కొండంత ధైర్యాన్నివ్వండి. జై దుర్గా భవాని. ఎప్పుడు తాగటం తింటమేనా? ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. ఇది పని కాదా బావా? పని అంటే ఏ కంప్యూటర్ రియల్ ఎస్టేట్ అలాంటిది. దాని మార్కెట్ ఎప్పుడో పడిపోయింది బావా. మార్కెట్ పడిపోయిందా? పోనీ నువ్వే కూరగాయల మార్కెట్ పెట్టలేకపోయావా? నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది బావా. ఇప్పుడున్న బ్యాడ్ నేమ్ తక్కువ కాదులే బావా. నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు బావా. బావా నువ్వు నాకు 10 లక్షలు సాయం చేసావనుకో, ఒక సూపర్ బిజినెస్ పెడతాను బావా. ఏంటి? జస్ట్ 10 లక్షలైనా సరిపోతాయా? సరిపోకపోతే 5-6 అక్క దగ్గర తీసుకుంటా. ఆహా అబ్బా ఏం తెలివితేటలరా. సరిగానే 10 లక్షలు ఇస్తా గానీ ఆ 10 లక్షలతో ఏం చేస్తావురా? ఆ 10 లక్షలు తీసుకుని మార్కెట్కి వెళ్ళి 1,00,000 గుడ్లు కొంటా. గుడ్. కొన్నాక ఆ 1,00,000 గుడ్లని 1,00,000 కోళ్ళని చేస్తా. వెరీ గుడ్. ఆ 1,00,000 కోళ్ళు ఇంకో 1,00,000 గుడ్లను పెడతాయి. వెరీ వెరీ గుడ్. ఆ 1,00,000 గుడ్లని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మితే ఇంకో 10 లక్షలు వస్తాయి. అది నీ పెట్టుబడి, నీకు ఇచ్చేస్తా. నా దగ్గర 1,00,000 కోళ్ళు మిగులు. ఆ కోళ్లకు నేను ఫుడ్ ఎడతా, అవి నాకు గుడ్డు ఎడతాయి. నేను మళ్ళీ ఫుడ్ ఎడతా, అవి నాకు గుడ్డు ఎడతాయి. నేను మళ్ళీ ఫుడ్ ఎడతా, అవి బోల్డ్ అన్ని గుడ్లు ఇచ్చేస్తాయి. సంవత్సరం తిరగగానే ఆ తర్వాత ఇంటి నిండా కోళ్లే కోళ్లు కొక్కరోకో అంటూ నేను కోళ్లతో వ్యాపారం చేస్తూ ఉంటా. అబ్బా ఏమో అనుకున్నాను కానీ నీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదురా. నిజంగా నీకు నచ్చిందా బావా? సూపర్. అయితే డబ్బులు ఇస్తావా బావా? డబ్బులే కదా. అయ్యి మా బావ వెరీ గుడ్, వెరీ 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 గుడ్. నాకు డబ్బులు తెస్తున్నాడు. వచ్చేస్తున్నాయి డబ్బులు. రా 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 బావా. అదేంటి బావా? మంత్రదండం. మంత్రదండం నేనేం చేయాలి బావా? ఈ రోజు రాత్రి 12 గంటలకి మన కాలనీ చివరున్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రదండంతో ఆ బ్యాంకుకున్న తాళాన్ని తట్టు. పగిలిపోతుంది. ఏంటి తట్టగానే పగిలిపోతుంది? పగలకపోతే పగలగొట్టు. లోపలికి వెళ్ళు. వెళ్తా. అక్కడ ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ని కూడా ఈ మంత్రదండంతో తట్టు. పగిలేంత వరకు కొడతా. అంతే. అప్పుడు చూసుకో. చూశాను. లోపల డబ్బులు, లక్షలు, కోట్లు. అప్పుడు ఆ కోట్లతో నీ ఇష్టం. అయ్య బాబోయ్. కానీ దొంగతనం అవుతుంది కదా బావా. పిచ్చోడా, ఇప్పుడు నువ్వు నా ఇంట్లో పడి తింటున్నావు చూడు, దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద దొంగతనమేం కాదు. నువ్వేం ఫీల్ అవ్వకు బావా. ప్లాన్ వర్కౌట్ అయిందనుకో 1,00,00,000 కోళ్ళు, 10 కోట్ల గుడ్లు. వర్కౌట్ కాలేదనుకో 14 ఏళ్ళు జైలు శిక్ష, ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్. జైల్లో ఫుడ్ బాగుండదేమో బావా. అమ్మాయికుడా, ఇంట్లో మీ సిస్టర్ పెట్టే ఫుడ్ కన్నా అది చాలా బెటర్ రా. బాగా ఆలోచించుకో. విష్ యు ఆల్ ద బెస్ట్. బ్యాంకు లాకర్ పగలగొట్టాలి. రేపు ఉదయం జైలుకి గుడ్ ఆమ్లెట్తో వస్తా. సుందు, ఏమైనా డల్గా ఉన్నావు? రోజులాగా పని మనిషి ఏమైనా తిట్టిందా? కాదా? ఓహో, అంతం కాదిది సీరియల్ అర్ధాంతరంగా ఆగిపోయిందా? అది కాదా? ఓ, మామయ్య గారు బాత్రూంలో కాల్జారని పడిపోయారా? చిచి, చివరికి అది కదా. సుందు, అర్థమైంది. ఐ గాట్ ఇట్. ఈరోజు ఉదయం లేవగానే అద్దంలో నీ మొహం వితౌట్ మేకప్ చూసుకుని ఉంటావు. అవునండి, నా ఫేస్ అంతా నీచంగా చండాలంగా దరిద్రంగా ఉంటుంది. అందుకే. ఎక్కడికే? పదండి చెప్తాను. ఎక్కడికి? మీరండి చెప్తాను. ఎక్కడికని అడిగితే చెప్పవే. చెప్తానన్నానుగా, రండి.
ఆ ఇల్లు చూడండి. కొంపదీసి ఆ కొంప కొనాలా? కాదండి, ఆ ఇంట్లో కుర్రాడు ఏం బాలేదు. కుర్రాడా? నువ్వు వాడినెందుకు చూసావు? నేను చూడలేదండి, వాడే వాడే సుందరి సుందరి! వాడు నెల రోజు నుంచి నన్ను చూస్తున్నాడండి. పాల ప్యాకెట్ల కోసం బయటికెళ్తే నన్నే చూస్తున్నాడు. బట్టలు ఆరేద్దామని పైకెళ్తే నన్నే చూస్తున్నాడు. నెల రోజు నుంచి వాడి చూపులకి నేను బలైపోతున్నానండి. నెల రోజులుగా వాడు నిన్ను చూస్తుంటే నువ్వు నాకిప్పుడు చెప్తున్నావా? అంటే నన్నే చూస్తున్నాడో లేదో తెలియడానికి నాకు నెల రోజులు పట్టిందండి. ఐ సీ. యూ కెన్ సీ బట్ హీ షుడ్ నాట్ సీ. నేనెవరినండి? మీ భార్యని. అది నా కర్మ. అలా పరాయి వాడి భార్యని చూడటం, సైట్ కొట్టం ఎంత తప్పండి. మీరు నాకున్న ఒక్కగానే ఒక ముగ్గుడైతే, ఒక్క మగాడైతే. అర్థమైందే. మళ్ళీ వాడు నిన్ను జీవితంలో చూడకూడదు. అంతే. అంతేకాదు, మళ్ళీ వాడి కాలనీలోనే ఉండకూడదు. అంతే. అంతేకాదు, వాడి సిటీలోనే ఉండకూడదు. అంతే. అంతేకాదు, వాడికి ఈ కంట్రీలోనే లేకుండా చేస్తాను. అంతే. 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 ఇక వాడికి అంతే. పద. ఎక్కడికి? నా మొగతనం చూపించడానికి. మన బెడ్రూమ్ కా? వాడి బెడ్రూమ్ కి, వాడి హాల్ కి, వాడి కిచెన్ కి, వాడి బాత్రూమ్. పద. అభిషేక్ షేక్. अभिषेक सुंदर शेक शेक अभिषेक सुंदर शेक शेक अभिषेक सुंदर పెళ్ళయిందా తిక్క కుదిరిందా పెళ్ళయిందా తిక్క కుదిరిందా నాలుగేళ్ళయి ఇదే నా ఇల్లు. అది గడి వేసినట్టుంది. ఎవరండి మీరు?